హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఈరోజు అయితే ఈజీ వేలో అలాగే టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా మటన్లో ఉప్పు పసుపు వేసి కుక్ చేసుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి రెబ్బలు 3 టమాటాలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. బ్యాచులర్స్ ఈ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా రావాలంటే ఇలా మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, స్పైసీగా చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మనం మసాలాలు ఎంత స్లోగా అంటే లో ఫ్లేమ్లో ఎంత బాగా కుక్ చేస్తామో కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ప్లేస్లో మటన్ మసాలా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఏది వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మసాలాలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న మటన్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ కర్రీ అయినా కూడా మనం నిదానంగా కుక్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టిఫిన్స్, రైస్, రాగి సంగటి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో. మరి మీరు ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కావాలా? మీకేం కావాలో కమెంట్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.